నువ్వు పెళ్లి చేసుకుంటావు చేసుకోవా ఇప్పుడు, లేకపోతే అటు పోతాను ఇటు పోతాను అని. ఆయన మాటలు తట్టుకోలేక చనిపోతానని అక్కే పోయింది. అమ్మ తీసుకొచ్చి ఏం కాదు నువ్వు ఇక్కడ ఉండే కన్నా పెళ్లి చేసుకోవడమే, ఏదో ఒకటి చెయ్యమ్మ, నువ్వు ఇట్లా చనిపోతే పరిష్కారం కాదని చెప్పి అందరితో మాట్లాడిపించి అక్కే పెళ్లి కూడా బలవంతంగా చేసిండు. పెద్దక్క పెళ్లి అప్పుడు కాళ్ళు కూడా కడగలేదు, ఇట్లనే తాగి గొడవ చేస్తుంటే పెద్ద మనుషులందరూ క్లాప్స్ తోని మా పెద్దక్క పెళ్లి చేసిండు. చిన్నక్కని కూడా అట్లనే గలీజ్ మాటలన్నీ తిట్టి కొడుతుండే, రూమ్లో వేసి ఒక రూమ్ లో డోర్ పెట్టి అమ్మను అక్కని కొట్టిండు. నువ్వు అటు వెళ్తున్నావు పెళ్లి చేసుకో, నువ్వు నీకు చదవద్దు ఏమొద్దు అని చెప్పి అక్కని టార్చర్ పెట్టి పెళ్లి చేసిండు. ఇక్కడ విజయవాడకి ఇచ్చి అక్కని చిన్నక్కని పెళ్లి చేసిండు. ఒప్పుకున్న తర్వాతకి ఆమెకి ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. పెద్దక్కకి ఎకరం పొలం ఇస్తా అని రాసిండు, కాకపోతే అది రిజిస్ట్రేషన్ చేయకుండా నేను చెయ్యను, ఇప్పుడు నేను నీకు ఇచ్చేదే లేదు, నువ్వే నాకు అప్పు ఉన్నావు, ఇంకా నేను ఇవ్వను అని చెప్పి బండి కొనిచ్చాడు కదా, ఆ బండి డబ్బులు నేను ఇచ్చిన మీకు, మీరే నాకు అప్పు ఉన్నారు. ఇంకా మా చిన్నకేను కట్నం ఇవ్వమని 6 months ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు డాడీ ఏమైంది డాడీ నాకు ఇస్తానన్నది ఇవ్వరాదు, నీ మంచిగా ఉంటా కదా అక్కడికి పోయి అని అంటే నీకేందో ఇచ్చేదని పెళ్ళైనాక కూడా పెళ్ళైన ఆమెను కూడా కొట్టేది, బయటికి పంపించే ఊక కొడుతుంటే బయటికి పోయి బయట ఇళ్ళల్లో ఉండడం నైట్. ఆయన మంచోడు కాబట్టి తీసుకెళ్ళి నాకు ఏ కట్నం వద్దు ఏమొద్దు, నా భార్య నాకు ఉంటే చాలని తీసుకెళ్ళి ఉంచుకున్నాడు. ఇప్పటి వరకు 8 నెలల నుండి ఇంతవరకు ఒక ఫోన్ చేసి ఎట్లా ఉన్నావు అని కూడా అక్కేని అడగలేదు. మమ్మల్ని 5 నెలల కింద అమ్మ తాతయ్యకు పక్షవాతం వచ్చిందని హాస్పిటల్లో ఉంటే చూడ్డానికి వెళ్ళింది. చూడ్డానికి వెళ్తే 2 days ఉన్నది మేడం, అక్కడ చాలా సీరియస్గా ఉంది తాతయ్య కంటే, హాస్పిటల్లోనే 2 days ఉన్నది. నాకు ఎగ్జామ్స్ అన్ని నేను ఇంట్లో ఉండి ఎగ్జామ్స్ రాస్తుంటే నేను వండి పెడుతున్నా, తింటుండు, బాగానే ఉన్నాడు ఆ 2 days. మళ్ళీ అమ్మకు ఫోన్ చేసి ఎన్ని రోజులు పోతావు నువ్వు, ఇక పోతే అక్కడనేనా, నువ్వు ఎవడున్నా నీకు అక్కడ అట్లా ఉంటాను ఎందుకని ఎట్లా పడితే అట్లా ఫోన్లో తిట్టింది. మా మామయ్య వాళ్ళు తీసుకొని వచ్చిర్రు అమ్మను, అక్కడికి వెళ్ళింది, వాళ్ళు కలిసి తీసుకొని వచ్చిన తర్వాత ఎన్ని రోజులు పోయినావు ఎందుకే నువ్వు అని ఇట్లా పడితే అట్లా కర్ర తీసుకొని ఇల్లు చుట్టూ 3 rounds వేసి కొట్టిండు. నేను అప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చిన, ఏమైందని అడ్డం పోయేసరికి నన్ను ఇంతలా రాయి తీసుకొని కొడుతుంది. నన్ను అమ్మను కొడుతుంటే నేను ఏం చేయాలో తెలియక పక్కన వాళ్ళ బాత్రూంలో పోయి దాచుకున్నాం మేము. పెద్దక్కని ఇచ్చిన ఆయన ఏం గట్టిగా మాట్లాడలేకపోతుంది. ఇటు సైడ్ మామయ్యండు, అటు సైడ్ బావ ఏమంటాడు, ఏమనలేకపోతా, ఏమన్నా కూడా మాకే మళ్ళా నీ తమ్ముడు వచ్చి నన్ను అన్నాడు కదా అని ఇంకా ఎక్కువ కొట్టేది. మా అక్కని ఎందుకు అట్లా కొడుతున్నామని చేసుకోబోయిండు మామయ్య. కొడడానికి వెళ్ళేసరికి అయినా కొట్టుకున్నారు ఒకసారి, అయినా కూడా ఇంకా నీ తమ్ముడు వచ్చి నన్ను కొట్టిండు అని ఇంకా ఎక్కువ కొట్టడం స్టార్ట్ చేసిండు. ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత 5 days అక్కడనే వేరే ఊళ్ళల్లో ఉండి మా ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళి రోజు వాళ్ళను కాళ్ళు పట్టుకొని మరి ఇట్లా అయింది మాకు ఏదైనా వేయండి అని అంటే ఎవ్వరు పట్టించుకోలే మమ్మల్ని. తాగున్నోని మేమేం చేయలేమమ్మా, మేమేం చేస్తాం చెప్పు, వాడు బాగా తాగున్నాడు, మేమేం చెయ్యము, మీరు లోపలేసి కట్టేసి చస్తాడేమో వాడు, మేము కట్టేసిన తర్వాత వాడు చస్తాడేమో, మాకు భయం వస్తుంది, మేమేం చేయమని చెప్పి పోలీసులు కూడా ఎవరిని రానియకుండా చేసిండు. మేము ఎవరి దగ్గరికైనా వెళ్దాం అన్నా కూడా వాళ్ళతో ఏదో ఉంది నీకు, అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అని అమ్మని అనేది, నన్ను అనేది. లాస్ట్ కు అక్కడ కానిస్టేబుల్ అన్నాడు, ఇక్కడ మీరు ఇప్పుడు ఉంటే మంచిగా ఉండదు అమ్మ, మళ్ళీ ఏమైనా తాగి ఇట్లనే చేస్తాడు, ఒక 2-3 days అట్లా మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి రండి, తర్వాత మేము కేసు పెట్టి బొక్కలు వస్తామని చెప్పి మంచిగా చెప్పి పంపించిండు. సరేలే అని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. మేము వెళ్ళిన తర్వాత ఇక అట్లనే ఉన్నాం 1 month దాకా అట్లనే ఉన్నాం. నాకు 10th exams దగ్గరకు వస్తున్నాయి, స్కూలు ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేనున్నా. ఎన్ని రోజులు స్కూల్కి పోకుండా ఉండాలని అక్కడ మావయ్య మా టీచర్ పర్మిషన్ తోని, మా టీచర్కి ఇట్లా అయింది నా పరిస్థితి, నేను స్కూల్కి రాకుంటున్నా అని చెప్తే మా టీచర్ రికమెండేషన్ తోని నాకు అక్కడున్న దగ్గరలో ఉన్న హాస్టల్ వేయించి చదివిపించింది నన్ను మా టీచరే. మావయ్య డబ్బులు కట్టి అక్కడ వేయించారు 2 months ఎగ్జామ్స్ అప్పుడు. ఇక నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి రోజు మావయ్య బైక్ మీద తీసుకెళ్ళి రాపిచ్చాడు నన్ను. బైక్ మీద వెళ్ళి ఎగ్జామ్ రాస్తుంటే నువ్వు వాడితో ఎందుకు వస్తున్నావు, వాడికి నీకేముంది, మా మామయ్యకి నాకు, నేనైనా కూడా నాకు ఎగ్జామ్స్ ముఖ్యం, నేను మాటలు పట్టించుకోవద్దని నేను అట్లనే వచ్చి ఎగ్జామ్ రాసిన, నువ్వు వాడితో పోతున్నావు వాడితో ఉంటున్నావు అని ఎంత గలీజ్గా మాట్లాడు, ఘోరంగా నా మీద నిందేసిండు. అయినా కూడా నేను వచ్చి తీసుకెళ్తాడేమో, 5 months ఉన్నాం కదా అక్కడ, వస్తాడు ముందు అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు మందు షాప్ ఉండేది వైన్స్,
అక్కడికి వెళ్ళి తాగడం, ఎవరైనా పెద్ద మనుషులు వస్తే వాళ్ళని పంపిస్తాడు ఇంట్లోకి తీసుకురాపో అని. ఆయననేమో వైన్ షాప్లోకి వెళ్ళి తాగుతాడు. ఆయన రాడట్నా, ఆయన వస్తేనే వస్తుంది, నేను రాను పో అని ఫస్ట్ చెప్పింది. మళ్ళీ తర్వాత వేరే వాళ్ళని తీసుకొచ్చింది. అట్లనే వైన్ షాప్లోకి పోయింది. ఏంది తాతయ్య అవుతారు వాళ్ళు వచ్చిన వాళ్ళు. నాకు ఏంది తాతయ్య ఇట్లా వచ్చి మీరు రమ్మంటారు కానీ ఆయన మారి నేను మంచిగా ఉంచుకుంటా తీసుకుపోతా అంటే మేము రామా, మేము అసలు ఆయన వచ్చి పిలిస్తే మేము వస్తాం కదా, ఎందుకు మీరు వచ్చి అంటారు, ఆయనకు ఏమైనా మోహం లేకపోతే మమ్మల్ని బయటికి రమ్మని, లేకపోతే ఏమైనా పిలిపించి అయినా మాట్లాడాలి కదా అని నేను అన్నా. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మేము రాము, మేము అసలుకే రాము, ఇప్పుడు మమ్మల్ని అట్లనే టార్చర్ పెడతాడు, ఏదైనా ఒప్పుకుంటే నేను వస్తా లేకపోతే రాను, నా ఎగ్జామ్స్ అయిపోయినాయి లేకపోతే నేను రాను అని చెప్పి అన్నా నేను. అంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చిండు ఒకరోజు. వస్తే అమ్మ నేను కలిసి మా ఊరు అమ్మమ్మ వాళ్ళ ఊరు పెద్ద మనుషులను తీసుకొచ్చి మాట్లాడిపించినాం. ఇక ఆయన ఎవరిని తీసుకురా అంటే నేను తీసుకురా అని అంటుండు. మేమే తీసుకొచ్చి మాట్లాడిపిస్తే వాళ్ళందరూ ఏం కాదు, ఒక్కసారి మా మాట వినండి, ఈ ఒక్కసారి వినండి, తర్వాత ఏమన్నా అయితే మేము చూసుకుంటామని ఊరోళ్ళు అందరు కలిసి అమ్మని నన్ను ఇంటికి పంపించిళ్ళు. 5 months తర్వాత ఇంటికి పంపించిన తర్వాత వెళ్ళినాం. మేము వెళ్ళి 3 days బాగానే ఉన్నాం. మొత్తం ఇల్లంతా గలీజ్గా ఉంటే మొత్తం చదువుకున్నాం. ఇంట్లో 3 days బాగానే ఉన్నాం. తర్వాత మామయ్య వచ్చే ముందు మామయ్య కోపడ్డాడు. నేను 5 నెలలు మిమ్మల్ని జాతే నేను గుర్తుకు రాలేదని మీకు చెప్పకుండా వెళ్తారు ఎందుకు నాకు అని చెప్పి మమ్మల్ని కోపడ్డాడు. అమ్మ మీద చేయి కూడా చేసుకుని మామయ్య పోవే నా ఇంట్లో నుండి, నువ్వు పోతానావు కదా పో అని బాగా కోపం మీద పోవే అమ్మ మీద, మా అమ్మ మీద, అక్క మీద ఎడుతుంది. మా వెళ్ళే మా ఏంది నువ్వు కూడా అట్లా చేస్తావు అని అంటే నువ్వు కూడా పోవే అని నన్ను కూడా నెట్టేసిండు. బయటకు వచ్చేసినాం. ఇక తీసుకొని వచ్చిండు డాడీ. తీసుకొని వచ్చినాక 3 days బాగానే ఉన్నాం. మామయ్య అక్కడనే కిరాయి బండి ఉంది కదా, ఆ కిరాయి అక్కడనే మా ఊర్లోనే తోలుతాడు రోజు. అయితే అక్కడ నుండి వేరే అబ్బాయి ఫోన్తోని, మామయ్య ఫోన్లో బ్యాలెన్స్ లేకపోతే వేరే అబ్బాయి ఫోన్తోని ఒకసారి నా కోడలికి ఫోన్ చేయరా, నేను దాన్ని తిట్టిన పోయేటప్పుడు, నేను ఎప్పుడు దాన్ని ఇంతవరకు ఏ మాట అనలేదు, ఒకసారి ఫోన్ చేయరా అని నైట్ 9:30కి ఫోన్ చేసింది మేడం. నేను ఇంట్లో పడుకున్నా, అమ్మ నాన్న బయట పడుకోరు. అయితే 9:30కి ఫోన్ చేస్తే స్వప్నని సారీ నేను అనుకోకుండా అన్న నిన్ను అని అంటాను. అయితే వద్దులే మామయ్య ఇప్పుడు వద్దు, నేను పొద్దున ఫోన్ చేస్తా, నీకు డాడీ ఉన్నాడు ఇంట్లో మంచిగా ఉండదు అని ఎమ్మటే ఫోన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చేసిండు. ఇక ఫోన్ సైలెంట్ వేసిన. ఇంటాడేమో డాడీ, ఈయన గురించి తెలుసు కదా మేడం, నాకు ఏమంటాడో తెలియదు, గొడవ అయింది, మళ్ళీ ఇప్పుడు అవసరమా ప్రాబ్లమ్స్ అని ఇంకా మామయ్యకి ఏదో ఒకటి చెప్పుకుంటా కానీ డాడీకి ఏం చెప్పలేను కదా అని చెప్పి నేను మామయ్య వద్దు మామయ్య అని ఫోన్ పెట్టేసిన. ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకున్న తర్వాత పొద్దున లేసి డాడీ అన్నాడు, నైట్ ఎవరితో మాట్లాడిందో నీ బిడ్డని అడుగు అని అమ్మతో చెప్పిండు. అయితే అమ్ముండి ఎవరితో మాట్లాడినవే నైట్, నువ్వు ఫోన్ ఎందుకు మాట్లాడినావు, అమ్మ నన్ను తిడుతుంది. అమ్మ కాదమ్మా ఇట్లా మామయ్య ఫోన్ చేసిండు, అయితే నేను వెంటనే పెట్టేసినమ్మ, 9:30కే చేసిండు, నేను కావాలంటే చూసుకొని ఫోన్ ఇద్దే అని గుంజుకున్నాను. డాడీ వచ్చి తీసుకో డాడీ ఇక్కడనే ఉందని చేతికి ఇచ్చేసింది. నేను సరే అని నేను పోయిండట. తొందర పోలీస్ స్టేషన్ పోయి పోలీసు కేసు పెట్టి వచ్చినట మామయ్య మీద, ఈ ఫోన్ ఇచ్చిన అబ్బాయి మీద. నా కూతురికి నైట్ 12 నుండి 4 దాకా ఫోన్ చేసి టార్చర్ పెడతారు వీళ్ళని. మా మామయ్య మీద, మహేష్ ఆయన ఆ అబ్బాయి మీద మీ నాన్న పెట్టాడా? మా డాడీ పెట్టిండట. పెట్టి వచ్చిన తర్వాత నువ్వు ఇందులో ఎన్నిసార్లు చేసిండు నైట్ 26 సార్లు చేసిండు కదా నీకని చెప్పి మా డాడీ అంటున్నాను. 26 సార్లు ఎందుకు చేసిండు డాడీ? 2 times చేసిండు. చూడు రాదు అందులో కాల్ డేటా చూడు డాడీ, 2 సార్లనే చేసిండు. ఒక్కసారి నేను మాట్లాడినా, అదైనా 5 minutes కూడా మాట్లాడలేదు. నువ్వు ఎందుకు అట్లా 26 సార్లు అంటాను అంటే, ఇప్పుడు నా ఇజ్జత్ పోతుంది, నువ్వు వచ్చి పోలీసులకు సాక్ష్యం చెప్తావా చెప్పవా, నేను కేసు పెట్టి వచ్చిన 26 సార్లు అని చెప్తావా చెప్పవా అని మా పొలం దగ్గర నుండి ఇంటి దాకా కొట్టుకుంటూ తీసుకొచ్చింది మేడం నన్ను. పిల్లలు ఉన్నారు అనే ఒక్క దాంతో అమ్మ ఎన్ని దెబ్బలైనా పడుతూ వచ్చింది ఇంతవరకు. కానీ మమ్మల్ని ఇంత నీచంగా చూస్తా అంటే అమ్మ అసలు ఇంకా పడలేను అని బయటకు వచ్చేసింది మేడం. ఇన్ని రోజులు 5 months అవుతుంది వచ్చి. ఇప్పుడు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది మీ మమ్మీ డాడీకి? 25 years అయింది. 25 ఏళ్ల కాపురంలో 24 ఏళ్ళు ఆల్మోస్ట్ బాధలు భరించి కష్టాలు భరించి ఇప్పుడు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? మరి ఇప్పుడు నన్ను కూడా ఇంకా 2 అక్కలు ఎట్లాగో ఆగమైపోయారు, నన్ను కూడా అట్లనే ఎత్తానంటే తల్లైన ఎట్లా తట్టుకుంటది మేడం. వాళ్ళ పెళ్లి చేస్తాడంటే నన్ను తీసుకెళ్ళి, ఇప్పుడు నేను చదువు లేకపోతే నువ్వు నా దగ్గర ఉండు నేను చదివిపిస్తాను, అమ్మలేంది నేను ఎట్లుంటా డాడీ నీ దగ్గర నేను ఉండను, నేను అమ్మ ఉంటే నువ్వు ఇట్లనే కొట్టి తిడుతున్నావు, ఎట్లుండాలి నీ దగ్గర, నువ్వు మంచిగా ఉంటానని చెప్పు డాడీ వస్తామని చెప్పి మేము అన్నాం. అంటే
నేను అట్లనే తిరుగుతా, మీరు నా దగ్గర ఉండాలి అన్నాడు. అయితే నేను రాను, నువ్వు వెళ్ళు డాడీ, నేను అసలుకే రాను, నేను ఇంటికి ఏం తిరుగుతాడంట? ఆ తాగి వేరే అమ్మాయిలతో తిరుగుతాడంట. మళ్ళీ నువ్వెందుకు 24 hours చదువుపి అని అడిగినందుకు నేను డాడీ నేను చదువుకోవాలి, నాకు నేను అక్కలాగా పెళ్లి చేసుకొని నేను చదువుకోవాలి డాడీ అని నేను అడిగినందుకు, నువ్వు వచ్చి ఇంట్లో ఉంటే నేను చదివిస్తా నిన్ను, నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటే నేను చదివిపియను, వాళ్ళకు మనకి ఏ సంబంధం లేకుండా చెయ్యాలి, వాళ్ళు మన ఇంటికి రావద్దు అంటే మా అక్కే మా మామయ్య అంటే మరి నువ్వు ముగ్గురు బిడ్డలు కనలేదా డాడీ, ముగ్గురు సమానం కాదా, ఎందుకు నేను ఉండాలి పెద్దక్కేమో వెళ్ళిపోవాలి ఎందుకని అడిగా. నేను అడుగుతా అట్లా కాదు, వాళ్ళు నువ్వు విడిపోతేనే నేను నిన్ను తీసుకుపోయి చదివిపిస్తాను, లేకపోతే లేదు అని చెప్పి అన్నాడు. నేను రాను డాడీ, అట్లయితే నేను మా అక్కలు నేను సమానం అయితేనే నేను వస్తా, లేకపోతే నేను రాను, నేను ఎట్లా నువ్వు అట్లా చదువుకుంటా. ఇప్పుడు చదివిపించిండుగా మామయ్యనే చదివిపిస్తాడు, లేకపోతే ఎక్కడైనా మా టీచర్ అయినా చదివిపిస్తుంది అని చెప్పి నేను బయటికి వచ్చిన మేడం. వచ్చిన తర్వాత రీసెంట్ గా నాకు క్యాస్ట్ ఇన్కమ్ కావాలని రేషన్ కార్డ్ డివిడ్ ఆడే అని పోతే ఇంట్లో పోయిందాన్ని మెడబెట్టి బయటికి నెట్టేసిందాను. కాదు నాకు ఇట్లా ఆధార్ కార్డు రేషన్ కార్డు కావాలి, నాకు ఇయ్యే అని అడిగినందుకు నా ఇంట్లో నుండి నీకు ఏది ఇయ్యను, పిల్ల తల్లి ఇంట్లోకి వస్తేనే ఏదైనా ఇస్తా నేను, లేకపోతే ఏం లేదని బయటికి నెట్టేసిండు. ఏడ్చుకుంటా బయటకు వచ్చేసిన, నాకు ఏదేమి వద్దని. నేను ఎట్లా నన్ను చదువుకోవాలి, అమ్మకి ఏదో ఒక న్యాయం జరగాలి. మీరు కోరుకున్నది అమ్మకి న్యాయం జరగాలి. ఏం న్యాయం కోరుకుంటున్నారు? ఆయనతో ఉండాలంటే మా అమ్మ చనిపోయినట్టే మేడం, నేను చెప్తున్నా. ఇంత టార్చర్ నేను కల్లారా చూసి. అమ్మ చెప్పాలి, అమ్మ కలిసి ఉండాలా లేదా అనేది నువ్వు చెప్తే అమ్మ వింటుందా? వింటుంది. నేను చూసిన్నాను, నేనైతే మా డాడీతో కలిసి ఉండడం అస్సలు జరగదు. మీరు కలిసి లేరా ఇప్పుడు మీ నాన్నతో? లేవు. 5 నెలల్లో ఒక్కరోజైనా గుర్తు రాదా మేడం? కూతురు అంటే చావినోడైతే ఇష్టం ఉన్నోడైతే ఒక్కసారైనా వచ్చి రమ్మని అడగొచ్చు కదా, ఎప్పుడు అడగలేదు. చదువుకుంటానంటే చదువుపోయాను అంటుండు, అట్లనే టార్చర్ పెడతారా అంటే ఎవరైనా పోతారా మేడం? అంతమంది పేరుతో నొప్పుకొని ఏమనని చెప్పి తీసుకెళ్ళినోడు మళ్ళీ కొట్టి బయటికి పంపించింది. నేను ఒక రోజు ఏదో ఎగ్జామ్ కి అప్లై చేద్దామని ఆ ఊరెళ్ళి ఇంటికి పోయి ఒకసారి చూసొద్దామని వెళ్తే వేరే అమ్మాయిలతో ఇంట్లో నేను అసలు చూడలేక నాకు అసలు చావాలనిపించింది. ఇంత ఏడుపు వచ్చింది. ఏంది మా డాడీ మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టి ఇట్లా చేయడం ఏంది అని బాగా బాధపడ్డా మేడం. వేరే వాళ్ళ బ్యాంకులలో డబ్బులు వేయడం, వచ్చిన డబ్బులు ఇప్పుడు వడ్లు మాకు మేము వరి వేస్తాం, వాటికి వచ్చిన డబ్బులు మాకు జాయింట్ పాస్బుక్ ఉంది, అమ్మ పేరు మీద నాన్న పేరు మీద. అమ్మ సైన్ చేయండి డబ్బులు రావని వేరే ఆయన పేరు మీద డబ్బులు 2 లక్షలు డబ్బులు వేసి ఇప్పుడు ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఇయ్యడం, తాగడం, తిరగడం. మేమైతే గుర్తుకు రావట్లే ఆయనకి 5 months నుంచి. నేను వాళ్ళు అట్లా చూసి నేను బయట డోర్ పెట్టేసి వచ్చిన, అట్లా వేరే వాళ్ళని ఇంట్లో ఉన్నారని చూసి బయట డోర్ పెట్టేసి వచ్చిన తర్వాత తొందర డాడీ వరకు ఫోన్ చేసి రమ్మని పిలిపించిండు. వాళ్ళు వచ్చేసరికి నేను ఒక్కదాన్నే ఉన్నా, నాకు భయం వేసింది. మళ్ళీ డోర్ తీయంగా నన్ను ఏమైనా అంటాడేమో కొడతాడేమో అని నేను వెంబటే వెళ్ళిపోయినా మేడం ఊరికి. అట్లా వేరే నాకు మా ఊళ్ళో అడుగు పెడితే చాలు మీ డాడీ అట్లా తిరుగుతుండే ఇట్లా తిరుగుతుండే అని చెప్తుంటే అసలు తలెత్తుకోలేకపోతున్నా. చదువుకోవడానికి న్యాయం కోరుకుంటున్నా, నన్ను చదువుపియాలి, కానీ నేను మా డాడీతో ఉండలేను. మీ నాన్న చదివించడానికి ఒప్పుకుంటాడో లేదు చూద్దామా. పిల్లలు పుట్టిన తర్వాత వారి చదువు సందులు చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఈ రోజు తిట్టడానికి పిల్లల మీద హక్కు ఉన్నట్టు భావించే ఆ తండ్రి మరి ఎందుకు పిల్లల చదువు గురించి ఆలోచించకుండా ఇద్దరికి పెళ్లి చేసి మరి అల్లుళ్లతో కూడా గొడవ పెట్టుకొని ఇంటికి రానికుండా చేయటమే కాకుండా 3వ అమ్మాయి మీద కూడా ఈ రోజు నిందలు వేసే అమ్మాయి జీవితం పాడు చేస్తూ ఎందుకు చదువుకోనివ్వట్లేదు. 25 సంవత్సరాలు మరి కాపురం చేసిన అతను ఎందుకు ఇప్పుడు మరీ రెచ్చిపోయి పెళ్లిడికి వచ్చిన ఒక పాప 2 పెళ్లైన కూతుర్లు పెట్టుకొని వేరే ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ముందరే ఇలా ప్రవర్తించడం అతనికి సిగ్గుచేటుగా లేదా అని అడిగి తెలుసు. వెంకన్న గారు రండి. నా పేరు వెంకన్న. ఈ రచ్చబండకు ఎవరు ఇబ్బంది పెట్టాను, నా ఇష్టపూర్తిగా వచ్చాను. దేవుడు నేను ప్రమాణం చేసి ఉన్నట్టు చెప్తాను, అబద్ధం చెప్పాను. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 26-28 సంవత్సరాలు కావచ్చు. ఎంతమంది పిల్లలు? 3. ఎదురుగా కూర్చున్నది ఎవరు? నా బిడ్డ, చిన్న బిడ్డ. మరి నీ చిన్న బిడ్డ ఎదురుగా కూర్చొని నీ మీద కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు? నా మీద ఎందుకు ఇచ్చింది అనేది నేను చెప్తున్నాను. నేనేం తెచ్చుకోలే పరిస్థితి, వాళ్ళు తెచ్చుకున్న పరిస్థితి. పెళ్ళైన తర్వాత మీరు ఎలా ఉన్నారు మీ భార్యతో? పిల్లలు పుట్టాక వాళ్ళని ఎలా పెంచారు? పెద్ద పాపను మా బామ్మకి ఇవ్వద్దని ఫోర్స్ పెట్టుకున్నా.
10వ తరగతి చదువుతుంది అమ్మాయి, పెద్ద అమ్మాయి. వాళ్ళ అమ్మాయి ఇష్టపూర్తిగా పెళ్లి చేయాలని ఫోర్స్ చేసింది. నీకు ఇష్టం లేదా? నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? వద్దు వాళ్ళకి, ఈయననే మేనస తీర్పు నేను చేసుకునే బేకర్ అయినా, మళ్ళీ వాళ్ళకి ఇచ్చి నాకు నచ్చల. మీరు చేసుకుంది మేనమామ బిడ్డ, మళ్ళీ మేనబామ్మకి ఇచ్చి నాకు ఏం బేకార్ అయ్యారు అమ్మాయిని చేసుకుని? నాకు మంచిగా అనిపించలేదు మేడం. ఈ బేకర్ అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేదు, మనం వాళ్ళని సాధులు పెట్టుడు గురించి చేసి ఇవన్నీ నాకేమి వద్దని, వాళ్ళ దగ్గర మనకు ఉన్నది ఇంతో అంత మంచి సంబంధం చూసిద్దామని నేనంటే లేదు అక్కర్లేదు మా తమ్మునికి వేయాలని ఫోర్స్ చేసింది. 10వ తరగతి ఎగ్జామ్స్ రాసి వచ్చి పెళ్లి పిల్లలకి చూపెట్టింది. పెళ్లి కాళ్ళు కడగలే, పెళ్లి చూడలే, ఆ ముఖం చూడలే, వాళ్ళకి సంబంధమే పెట్టుకోవాలి. నేను సపరేట్గా పక్కకు ఎక్కడనో నాకు మెదడు పనిచేసే ఎన్నో కూర్చున్నా, తెల్లని కూర్చున్నా, పెళ్లి అయిపోయింది. ఇక ఇక్కడ హైదరాబాద్ ఉంటుంది, అక్కడ ఉంటాడు బాబా అని పెద్ద బిడ్డ ఏడుచుని మొదలు పెట్టింది. ఇల్లు కట్టేయాలి బాబా, అది కట్టేయాలి, మాకు బండి కొని అది కొని ఇది కొని, నాకు ఎక్కడేమ్మా డబ్బులు, నీకు ఎకరం పొలం రాసి ఇచ్చిన. ఇవ్వలేదంట కదా, రిజిస్ట్రేషన్ అవ్వలేదంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి మన ఎంఆర్ఓ కార్డు మొన్న వచ్చినాయి కదా మేడం, చేస్తాను మొన్న వచ్చినాయి కదా కంప్లైంట్, అలా పెట్టుకోమని ఎంఆర్ఓ కార్డు పోయి చెప్పిన. అయితే చెప్తే అవి చేసుకోలేదు. ఇక నేనేం చేయలేదు, నాకు చెప్పకూడదు చెప్పాలా. అయితే వద్దని అన్న, ఇల్లు లేదంటే ఇల్లు కట్టించి. కానీ మొదటి పాప పెళ్లిలో తాగేసి విపరీతంగా గొడవ చేస్తే నిన్ను రూమ్ లో తలుపేసి బంధువులందరూ పెళ్లి చేస్తారని చెప్పింది. బంధువులు కాదు మేడం, నేను నాకు ఇష్టం లేకుండా పక్కే ఉన్నా. అది నేను అన్నా కదా మేడం, నాకు ఇష్టం లేదు ఆ పెళ్లి, అసలు నాకు చూడ్డానికి కూడా కళ్ళు రాలే. నిజంగా ప్రేమ ఉంటే నీ కూతురు వాళ్ళ ఇంట్లో ఉంటే వద్దొద్దు నా ఇంట్లో ఉందరు రండి అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళకు బండి కొనిచ్చి ఆ కిస్తీ కడతానని చెప్పి 2 నెలలు ఫ్రీగా పని చేయించుకొని మెడబట్టి గంటేస్తారని చెప్తుంది చిన్న పాప. 80,000 ఇచ్చిన మేడం వాళ్ళ మేనమామకి, మా భార్య వాళ్ళ మేనమామకు 80,000 రూపాయలు నేను ఆయన చేతికి ఇవ్వకుండా 80,000 రూపాయలు నేను ప్లాట్ అమ్మి 80,000 ఇచ్చిన కిస్తీలు కట్టుకున్నాను. ఆయన కిస్తీ కట్టుకోడు, ఇల్లు కట్టించిన, ఇంట్లో సంసారం చేయడు, బండి తోలడు, ఊళ్ళో తిరుగుడు, దంతాల పెళ్లి తిరుగు, అంతా బ్యాడ్ మేము చిల్లర దంతాల పెళ్లి ఉంటాడు. వాళ్ళ ఇంటికాడ బతుకుంటే బతకడు. ఇక చిల్లర నాకు వీళ్ళతోనో కంప్లైంట్, వాళ్ళతోనో కంప్లైంట్, వద్దాయంటే ఈనాడు తాగుడు తిరుగుడు, ఆ బండి కిస్తీలు కట్టకపోవడం. మరి మీ పిల్లల్ని గట్ట బతక పిల్లగాళ్ళ కావాలి, మిమ్మల్ని కావాలి, మీ నాయనమ్మకు బియ్యం వేయాలి. నేను ప్రతి సంవత్సరం 5 క్వింటాల బియ్యం వేసి పంపిస్తా వాళ్ళకు. అన్ని చేసినా కూడా మీ దారి మీరు బతుకుంటే బతకరు. ఆ పైసలు ఎప్పుడైతే ఇచ్చినప్పుడు బిడ్డ బామ్మది మంచిగా ఉంటారు, ఇయ్యనప్పుడు తల్లి కొట్టు. ఇట్లా ఒక 7 సార్లు కొట్టింది మేడం. కొట్టినా నేను బలాయించుకుంటూ వస్తాను. భయం లేకుండా ఎలా కొడతాడు? భయం లేకుండా ఇప్పుడు ఉన్న ఆస్తి మొత్తం తీసుకోవాలని అక్కడి నుంచి చేతులు పట్టుకొని, పిల్లల్ని చేతులు పట్టుకొని ఇదంతా ఎవరైనా చక్రం తిప్పుతున్నాయి. అయితే పంచాయతీ పెట్టుకొని అక్క పోయింది మేడం. నా బ్యాంకులో పైసలు కూడా బుజ్జికి అకౌంట్ నెంబర్ నా అది ATM కార్డు కూడా ఇచ్చిన, పైసలు తీసుకోమన్నా చదువుకోమని. నాకు తెలియకుండా వందే మాత్రం స్కూల్కి వెళ్ళిండి ఆయన. తోలొద్దని చెప్పిన, నా ఇంటికి రాకుండా నాకు అంత లేదు, ఎక్కడైనా చదివిస్తున్నా బిడ్డను, మీరు ఎక్కడ తోలొద్దని చెప్పిన. ఆయన నాకు తెలియకుండా ఎక్కడి నుంచి దూరంగా తీసుకుపోయారు, చదివించారు. నీ సంసారం నీ కంట్రోల్లో లేదంటే నీకు అవమానంగా లేదా? ఉన్నది మేడం, ఉంటే నేనేం చేయను. నన్ను ఇట్లా చేస్తుంటే ప్రతి నిమిషానికి వచ్చి తాగే వీని తీసుకొచ్చి వాని తీసుకొచ్చి కొట్టిస్తాను, నేనేం చేయాలి మేడం? నువ్వు ఏ తప్పు చేయకుండా ఎందుకు కొట్టి? నేనేం చెప్తాను మేడం, ఏం తప్పు చేయను కూడా. మొన్న మా భార్య చిన్న గొడవ పెట్టుకొని వాళ్ళ అమ్మగారికి వెళ్ళిపోయినాక ఒక 5-6 సార్లు మా ఊరు పెద్ద మనుషులు తీసుకొని పోయినా. ఎప్పుడు పోయినా రాను అని అదే పూరు పెట్టుకుంటాను. పెద్ద మనిషి ఏం చెప్పినా, మంగమ్మ ఇది కాదు, కరెక్ట్ కాదు, నువ్వు పోవాలి, పిల్లగాని లాగం అవుతారు, చదువు ఆగం అవుతారు, ఇవాళ ఏంది మీరు ఏమైనా వయసు వల్ల 3 పిల్లలకి అందరూ పిల్లలు అయ్యారు, ఇది పద్ధతి కాదంటే ఎంత చెప్పినా ఏం లేదు. ఒక రోజు లాస్ట్ రోజు వచ్చే రోజు అన్నది కదా, పెద్ద మాసం ముందర, మీరు అందరూ ఎందుకు అవసరం, ఒక్కనే తీసుకుపోతే నేను రానా అని మా భార్య అన్నది. ఇంకా సర్లే అన్న, ఎవరిని తీసుకుపోకుండా నేను ఒక్కనే బైక్ వేసుకొని పోయినా. 2 రోజులు వాళ్ళ ఇంటికానే ఉన్నా. సరే అని ఇంటికి వచ్చినాక పోదాంపా అన్నాక ఏమందంటే, మేడం ఇన్ని రోజులు ఉన్నా కదా, మా తమ్ముని చెప్పకుండా ఎట్లా పోవాలని అన్న. సరే ఈ రోజు ఈ నైట్ కూడా ఇన్నే ఉంటా, పొద్దుగాలు వచ్చినాక చెప్పిపోదాం. ఉన్నాక 11 గంటలకు వచ్చింది మేడం. బయట మంచాల పండుకున్నాడు, స్నానం చేసి ఈయన బండి లేపుతలేడు అసలే. ఇది లేకుంటే మా మేనత్తలు చెప్పొద్దాంపా అని అన్నది. ఇద్దరం పోయినాం, వాళ్ళకి పోతానమ్మా అని చెప్పగానే మా భార్యను కదా, అత్తమ్మ తమ్ముడు ఎట్లా ముఖం అంతా మార్చుకున్నాడు, నువ్వు ఇంటికి రాస్తాం మీరు అని చెప్పి రాస్తాం అని ఆ 3 అత్తమ్మలు తీసుకుని వచ్చింది మా భార్య. ఏంది సైజు వాళ్ళు పోతాను నీకేంది అనగానే, ఏంది మీరేమో చెప్తారని లేచి నాకు చెప్పకుండా పోతామని చెంప మీద కూడా చెంప తిరిగి పడేది. మా భార్యను కొడితే ఈ చెంప మీద కొడితే దీనికి మొత్తం రక్తమే. గడిపేసి రాగానే బయట కనపడి ఏంది రేంకన అంటే, నేనే పొమ్మంటే ఇది అన్న, మరి ఇట్లా పొమ్మంటే నేను పోదాను మా తమ్ముడికి అనుకున్నాను, అందరిని కొడతాడు అంటే ఇక ఆయన నన్ను నువ్వు పోకురా, వాడు ఎట్లా కోమి ఉన్నాను నన్ను ఇద్దరు ఉంచిండు. వాళ్ళని మొత్తం బయట తీసుకొని పోయంటే సప్పు జాగా తీసుకొని బండి మీద నా భార్య నా బిడ్డ తీసుకొని ఇంటికి వచ్చింది మేడం. 4 రోజులు అయినాక మా బుజ్జి ఒక్కరి ఇంట్లో పండుకుంటాను, మేము బయట మంచం వేసుకొని పండుకుంటాను. 11 గంటలకు మా బుజ్జి సెల్లుకు ఫోన్ వచ్చింది. ఈమె లేపితే బుజ్జి వాళ్ళ ఫోన్ వచ్చింది, చూడు పని లేతలేదు, దెబ్బ దాకా ఇరుసుకొని పడుకున్నది. ఆ 4 గంటల దాకా 2-3 సార్లు రింగ్ టోన్ వస్తుంది. ఇక మాట్లాడుతుంటే ఇక నేను ఏ ఇబ్బంది ఏమని కలుస్తాను. అట్లా నేను బుజ్జికి రాత్రి ఫోన్ వచ్చింది. అసలు ఇక రోజులు మంచిగా ఇద్దరికి మన వీళ్ళిద్దరు అమ్మాయి ఇట్లా
ఖరాబ్ అయ్యారు, అదే పంచాయతీ అయిపోతాను ఈ రోజు. నేను బుజ్జిని ఇంట్లో కూర్చోబెట్టి బయట తీసుకుపోకుండా అసలు ఎవరు చేసిరు ఫోన్ ఏంది అడగమ్మా అని ఆమెకు చెప్పిన. నేను మధ్యాహ్నం కనుక స్టేషన్లో పని చూసుకొని మధ్యాహ్నం వచ్చిన మేడం. ఎవరమ్మా ఫోన్ చేసింది, ఎందుకు చేసి బుజ్జిని అడిగినామని మా భార్యని అడిగినా కానీ ఇక మైగాడు చేసిండట, మన ఇంటి పక్క మైగాడు. మేము పిలిపించి అడుగుతామ్మా అంటే సరే అయ్యా పిలిపించి అడుగు భయం చెప్పు నువ్వు కూడా అని మా భార్య అని. వాళ్ళిద్దరు అన్నలు పిలిపిన. ఇంటి పక్క రెడీస్ ఉన్నారు మాకు. ఈ పిల్లగాడికి ఇట్లా ఫోన్ చేసింది మా పక్క బయటకు పోకుండా మా ఇంటి ముందనే కూర్చోబెట్టి ఆ పిల్లగాడిని ఫోన్ చేసింది. ఆ పిల్లగాడు మా బామ్మర్ది ఇంకో పిల్లగాడు నలుగురు బాగా తాగేసి వచ్చారు. ఉపేందర్ రెడ్డి సంపత్ మీ తమ్ముడిని అడుగురు ఫోన్ ఎందుకు చేసిండో అని గింతే అన్నా మేడం. ఒక్కటే మాట, ఆడ 4-10 మంది ఉన్నారు. నేనే చేయనరా అని వచ్చి కొట్టిండు. కొడతాంటే వాళ్ళు బాగాలంతా అడ్డం వచ్చారు. ఏడబడితే ఆ న్యాయం పట్ల తన్నింది. చక్కగా స్టేషన్ పోయినా మేడం. స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాక వీళ్ళని కోప్పడ్డా. ఇంట్లో మీరు ఇట్లా పద్ధతి కాదు, వాడు తాగొచ్చి ఇట్లా చేస్తుంది, నేను వానితో మాట్లాడకని ఎప్పుడో చెప్తాను బుజ్జి అని ఫోన్ కాంటాక్ట్ వద్దు, నువ్వు మాట్లాడకని మీ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి చెప్తాను, ఇదివరకు మోసపోయినా మనం ఇట్లా వద్దు బుజ్జి అని చెప్తే నేను ఏం మాట్లాడినారు. ఇక పొద్దుగుందా నేను బయటికి పోయి చూసిరు. ఇక మా తమ్ముని మీద కేసు పెట్టిరని బిడ్డ నా భార్య మళ్ళా తల్లిగారింటికి వచ్చేసి ఈ బాబు ఆ ఊరు పెద్ద మనుషులు తీసుకొని దంతాల పెళ్ళికి వచ్చింది. మరి నిన్ను కొట్టినప్పుడు సాక్ష్యాలు ఉండరు వెంకన్న అడిగింది ఎస్ఐ గారు. సార్ ఉన్నారు కానీ ఎటుగాని టైంలో మీరు చెప్పలే, నాకు వాళ్ళు చెప్పలే. మధ్యాహ్నం 12 గంటలు అయింది సార్, పనికి బావుల కాడికి పోతారు సార్ అన్న. రేపు వచ్చి కూర్చొని మాట్లాడుకోరా అన్న. ఇక వీరు రేపు వస్తామన్న వాళ్ళు రేపు రాలా, ఎల్లుండి మళ్ళీ ఎవ్వరు కన్ఫర్మ్ చేయకుండా వచ్చారు. వాళ్ళకి ఇల్లు కట్టలేదు, ఏమీ హెల్ప్ చేయలేదు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఊరోళ్ళు మేడం, మా ఊరోళ్ళు కూడా వచ్చారు పెద్ద మనుషులు. వాళ్ళని కూడా పిలిపిస్తాను. ఇల్లు కట్టించిన, బండి కొని ఇచ్చిన, ఫస్ట్ పెళ్లి ఖర్చులకు 2 లక్షలు కట్నం ఇచ్చిన, పొలం రాసిచ్చిన, పసుగుంకల కింద టామ్ కాగితం తెచ్చుకుంది నా బిడ్డ. పసుగుంకల కింద టామ్ కాగితం రాసిచ్చిన, కాగితం కూడా ఆమె కానే ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకోమంటే మొన్న చేసుకుంటాను, ఆమె పోయి చేసుకోలేదు. నా బాధలు నాకే ఉంది. నాకు వ్యవసాయం పని, నేను ఈ పని చేసుకుంటే నేను కూలీళ్ళు మొగది వరి ఆడి వరి పెట్టి నాకు రోజు 20 మంది కూలీళ్ళు పని లేకపోతే నాకు నడవదు. అయితే వచ్చినాక వాళ్ళ పెద్ద మనుషులు ఏం చెప్పారంటే ఇక ఇది ఏది లేదు, మీరు సపరేట్గా పోరు అని ఆ పెద్ద మనుషులు చెప్పారు. నేను పోను, దండం పెడతా, మా తమ్ముడు నా బిడ్డ నేను పోను, మా ఇంటికి ఎప్పుడు రావాలా పోవాలా ఇన్ని కొట్టాలా అని ఆ పెద్ద మనుషులు దండం పెట్టి ఇక పాలని చెప్పినా కూడా తినకుండా బండికి వాళ్ళతో పోయింది. మళ్ళీ తల్లిగారింటికి పోయింది. నాకు అది రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవి చదువుకుంటాను. నేను ఎక్కడ చదువుకుంటామా, నేను చదివిస్తా, చదువుకున్నా. అసలు వచ్చే టైంకి నువ్వు వేరే ఆడవాళ్ళతో శృంగారం చేస్తున్నావు. నాకు 10 మంది రోజు 20 మంది కూలీలు ఎన్ని నడవు మేడం. నాకు 20 ఎకరాల. మరి ఎందుకు నీ కూతురు నీ మీద అంత పెద్ద అభాండం వేస్తుంది? ఇప్పుడు ఇది కావాలని మేడం కల్పిస్తుంటాను. నేను ఇప్పుడు ఆ పేరు మీద 1,80,000 బ్యాంకులు వేసిన. ఇప్పుడు వేరే అంటే చిన్న విషయాలు అనుకో. నేను వాళ్ళ మీద కానీ ఒక వయసు వచ్చిన అమ్మాయి ఆడవాళ్ళతో తిరుగుతున్నాడు, నేను వెళ్ళిన టయానికి కూడా ఆడవాళ్ళతో ఇంట్లో ఉన్నా. ఈ అమ్మాయిని వాళ్ళతో మాట్లాడుతుంది, నాకు రివర్స్ మాట్లాడతాను మేడం. ఈ అమ్మాయి వాళ్ళతో మాట్లాడుతుంది. అమ్మాయి ఎందుకు బండ్ల మీద ఆయన బండి మీద తిరగొద్దు, ఆయనతో మాట్లాడద్దు, వాడు సైకో తాగుబోతూ నన్ను మొత్తం ఉంచుతాడు, నన్ను కొడతాడు, తేపకొచ్చి మీరు అసలు మాడదు, వాళ్ళ ఇంటికి పోద్దు, మేము ఎడతాం 1,80,000 ఇప్పుడు కూడా బ్యాంకులు వేసాను. మన 20 కూడా బ్యాంకులకి తీసి ATM కార్డు వాళ్ళకనే ఉంది, చెక్ బుక్ వాళ్ళకనే ఉంది, పాస్బుక్ వాళ్ళకనే ఉంది. 3 ఎకరాలు 4 ఎకరాలు ల్యాండ్ ఉన్నది, రేటు కలదు భూమి. అది 1,50,00,000 వస్తాయి. ఈ భూమి ఒక్క పాపను పట్టుకొని అక్కలు మొత్తం కావాలని ఒక్కని చచ్చిపోవాలని చూస్తాను. ఊళ్ళో తిరిగేది కాక నా పిల్లని కూడా బల్ల మీద తిప్పుతాంటే, నాకు ఒక్కొక్కరు చెప్తాంటే నేను మేడం చిన్న వయసు అయినా కూడా 10 మందిలో వ్యవహారం చేస్తుంది. నా పిల్లలు ఇంతవరకు ఏ పిల్లలు కూడా నేను ఒక్క పిల్లని కూడా 10 అకౌంట్ చదవగానే పెళ్లి చేసి బయటికి వెళ్ళగొట్టించిన. నేను ఒక్క పేరు తెచ్చుకోలే, చెడ్డ పేరు తెచ్చుకోలే. నాకేమనంటే వీళ్ళు 10 మంది కూళ్ళ కాడిపోతే దీంతో మాట్లాడతా, నువ్వు తీసుకురామ్మా, నువ్వు తీసుకొచ్చి వ్యవసాయం నడిపి, నేను పోను, నీకు పోయేది తెలియదు, వాళ్ళతో లొంగబడి చేయించేది తెలియదు. నేను ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు చేయాలంటే ఒక్క నుంచి అవుతుందా? రోజు పొద్దున్న పోవాలి, వాళ్ళకి మందో మసినగలు దాపిచ్చి డబ్బులు ముందుగా ఇచ్చి తెల్లారి గట్ల వస్తారు. 4 సార్లు ఫోన్ చేయాలి, రామ్మ రాక్క రాయి అని దండం పెట్టాలి, తీసుకొచ్చుకొని పని చేసుకోవాలి. ఈడ ఒక 4 లక్షల పంట పండించిన, అప్పులు ఉన్నాయి, ఆ పంటలు పండించి అప్పులు అలా వేసిన. ఇప్పుడు ఆ పేరు మీద ఒక 2 లక్షలు బయట బండికి ఇస్తే అక్కడికి ఇస్తే కట్టిన, బయట కొన్ని అప్పులు కట్టిన. 1,80,000 చదువు కోసం మా ఇద్దరు జాయింట్ అకౌంట్లో బిడ్డ ఆ అకౌంట్లో వేసిన. ATM కార్డు కూడా మొన్న వచ్చి చదవడానికి రూపాయి ఇవ్వట్లేదు అనేది ఆమె కంప్లైంట్. నా బ్యాంకులకి పైసలు తీసి అడగండి మేడం, నాకు చెప్పకుండా తీసి. మీ మామ మంచోడు కాదు కాబట్టి ఆ ఇంట్లో ఉంటాం ఆయనకి ఇష్టం లేదు. మీ అమ్మ నువ్వు ఆయనతో పాటు ఉండి గౌరవంగా ఉండాలి, అటు ఇటు తిరగకుండా అనేది ఒకటి. రెండోది లేదు, నేను వాళ్ళతోనే ఉంటాను, మా మామయ్య వాళ్ళతోనే ఆస్తి అంతా మేమే అనుభవిస్తాం, మా నాన్న అవసరం లేదు అంటే ఆయనకి ఏమైనా ఇవ్వాలనుకుంటే ఓకే అంట, లేకపోయినా వదిలేసినా కూడా ఆయన హ్యాపీగా ఉంటాడంట. మమ్మల్ని బయటికి వెళ్ళగొడితే ఆయన అడిగిన దానికి ఆన్సర్ చెప్పి ఇవన్నీ వద్దు మేడం ఆస్తి, మరి మేము కూడా అంటున్నాగా మాకేం అవసరం లేదు. ఆయన ఆస్తి అంటాడు కదా, ఆస్తికి ఆశపడే వాళ్ళం అయితే ఇన్ని కష్టాలు పడి ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది మేడం మాకు? ఆయన పేరు మీద ఉండింటే ఈ రోజు మీరు ఆయనతో ఉండింటారు.
మీ మీద ఉంది కాబట్టి ఆస్తి మీ మామ మిమ్మల్ని వాడుకుంటున్నాడు అని చెప్తున్నాడు. ఆయన తీసుకునేవాడైతే ఇట్లా చేయడు మేడం మమ్మల్ని. అంటే ఈ 5 నెలలు ఉన్నప్పుడు మమ్మల్ని టార్చర్ పెట్టి తీసుకోకపోయిందా, లేకపోతే మేము ఆయనకు సైన్ చేసి ఇవ్వకపోయినామా? 25 సంవత్సరాలు కాపురం చేసిన మీ నాన్న మీద నమ్మకం లేకుండా మీ అమ్మ వెళ్ళిపోయింది. మరి 5 నెలలు ఆయన తీసుకోలేదంటే ఎట్లయినా మీరు ఆయన దగ్గరికి వస్తారు, మీరు ఆయన కంట్రోల్లో ఉన్నారన్న నమ్మకంతో ఆయన ఉన్నాడు. కానీ మీ నాన్న ఎంత నమ్మకంతో 26 ఏళ్లుగా మీ అమ్మని వదిలేశాడు, ఏం మాట్లాడకుండా. మరి కొట్టేవాడైతే టార్చర్ చేసి అప్పుడే రాయించుకునేసి ఉంటాడు కదా ఆస్తి. నువ్వు పుట్టిన తర్వాత ఎప్పుడు మీ నాన్న వల్ల సంతోషంగా లేవా? స్కూల్కి వెళ్ళినప్పుడు సంతోషంగా లేవా? ఎప్పుడు బర్త్డే చేయలేదా? ఎక్కడ సినిమాకి తీసుకెళ్లేదా? ఏ రోజు నీకు సంతోషంగా పెట్టలేదా? నీ వాన అట్నే చెప్తే చల్లగా బతుకు. నువ్వు చదువుకుంటున్నావు, ప్రైవేట్ స్కూల్ ఎవరిని నువ్వు చదివించింది? అదే 10th వరకు చదివించి పెళ్లి చేసి బయటకు వెళ్ళగొట్టి నువ్వు జల్సాలు చేసుకోవచ్చు అని, నువ్వు ఎవరు ఉండొద్దు నీ ఇంట్లో అని నువ్వు చేసుకున్నావు ఇదంతా. నువ్వు ఈ వయసుకే ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు? ఈ వయసుకి నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుతుంటే ఆయన ఎన్ని మాట్లాడాలి? ఆయన ఇష్టం లేదు అని చెప్తా ఉంటే మీ అమ్మ మీరు అందరూ ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఆయన దగ్గర కూడా ఉండం, ఆయన దగ్గర ఉండం. నేను ఈయన దగ్గరికి పోలేను, ఆయన దగ్గర ఉండను. మా మామయ్య అంటున్నాడు కదా, మా మామయ్యతో ఉండం అసలుకే. మా మామయ్య మొహం కూడా చూడం మేము. ఆస్తి కూడా ఈయన పేరు మీద రాసిస్తాం, ఏం చేసుకుంటాడో వేసుకోమని చెప్పండి. ఆ విషయం మీ అక్క చెల్లెళ్ళు మీ అమ్మ వాళ్ళు చెప్పాలి. నువ్వు చెప్తే ఎట్లా కుదురుతుంది ఒకదానివి? అదే చెప్పమనండి మేడం. మా ఇద్దరు అక్కలు వయసుకు తగ్గట్టు మాట్లాడాలి, అతి మాటలు మాట్లాడకూడదు. రేపు ఒక చోట పెళ్లి చేసుకొని వెళ్లాల్సిన పిల్లవి. తండ్రి లేడు, అమ్మ కూతురు ఎక్కడో ఉన్నారు అంటే ఎవరు మంచి చోట ఇవ్వరు, మీ మీద గుడ్ ఇంప్రెషన్ కూడా ఉండదు. ఇప్పుడు మా ఊళ్ళో నన్ను ఆల్రెడీ అంతా బ్లేమ్ చేసి గా విషయానికి అందరూ. మరి ఆయనకే 10 మంది చెప్పేటప్పుడు ఇంకేమనుకుంటారు? నేనేమైనా చేశారా లేదా ఎవరు చూడరమ్మా, చేశారా లేదా ఎవరో చూడరు. ఇప్పుడు 4 వచ్చి ఆయన దగ్గర మీ కూతురు ఇలా తిరుగుతుందంటే ఆయనకి ఎంత బాధ ఉంటుంది? ఆయన తాగినప్పుడు అదే మాట 4కి చెప్పినప్పుడు నీ పరువు ఏముంటుంది? అసలు ఒక భర్తకి గౌరవం ఇవ్వకుండా 26 ఏళ్లు కాపురం చేసిన భర్తను కాదనేసి తమ్ముడితో ఎలా ఉంటుంది మీ అమ్మ? నువ్వు మీ అమ్మ మీ అక్క ఇన్నే పరిస్థితి ఉంటే ఈరోజు ఆయన ఎందుకు ఇలా ఏడుస్తూ ఉంటాడు ఇక్కడ కూర్చొని? భర్త అడుగుజాడల్లో 100 ఏళ్లు నడవాల్సిన మంగమ్మ ఈరోజు తమ్ముడు సైదుల మాటలు విని కాపురాన్ని విచ్ఛిన్నం చేసుకోవటమే కాకుండా తన చిన్న కూతురు జీవితాన్ని కూడా ప్రశ్నార్థకం చేస్తోంది. ఏదున్నా కూడా కుటుంబంలో మాట్లాడి సర్దుబాటు చేసుకోవాలి గాని భర్తకు ఇష్టం లేని పెళ్లి పెద్ద కూతురుకి చేసి తన తమ్ముడిని అల్లుడుగా తెచ్చుకొని అక్కడి నుంచి తన జీవితాన్నే పాడు చేసుకోవడం కాకుండా తన సంసారాన్ని కూడా ఈరోజు రోడ్డు పాలు చేసినందుకు నిజంగా క్షమించరాని నేరం. మరి ఇలా భర్తని బాధ పెడుతూ తను బాధపడుతూ మరి ఎందుకు తన జీవితాన్ని నాశనం చేసుకుంది? అలాగే సైదులు ఒక బామర్దిగా బావ బ్రతుకు కోరకుండా ఒక అల్లుడుగా ఆ ఇంటిని నిలబెట్టకుండా ఎందుకు విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నాడో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మంగమ్మ, సైదులు రండి. నా పేరు మంగమ్మ. ఈ రచ్చబండకు నా ఇష్టపూర్వకంగా వచ్చిన నేను అబద్ధం చెప్పను, దేవుడి మీద ప్రమాణం చేసి అన్ని నిజమే చెప్తాను. నా పేరు సైదులు. ఈ రచ్చబండకు నా ఇష్టపూర్వకంగా వచ్చినాను, దేవుడి మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తా, అబద్ధం చెప్తాను. 26 ఏళ్ల కాపురం, 3 ఆడపిల్లలు. ఈ సమయంలో ఇప్పుడు ఆయన వదులుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఇప్పుడు అని ఏం లేదు మేడం. పిల్లలు పుట్టినంత వరకు బాగానే ఉన్నాడు. పిల్లలు పుట్టిన కాడి నుంచి అని ఇక తాగుడు కొట్టుడు అట్లా కూడా బరాయించుకుంటూ వచ్చిన మహిళా సంఘంలో కూడా పెట్టినాం మేడం. సరే ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇట్లనే సర్ది చెప్పి పంపించారు. పంపిస్తే సపరేకుంటే ఇక తప్పదు కదా మేడం, చిన్న పిల్లలు అట్లా ఎక్కడ పో. నేను అమ్మలకు కూడా అప్పుడు అయింది అయింది ఇక వాళ్ళ ఇంటికన్నా ఉన్నారు. బాబు పుట్టిండు ఆయనకి. ఇక పుడితే తీసుకొచ్చినా కూడా ఆయన ఎక్కువ ఏం పట్టించుకోలేదు. బాబు చిన్న బాబు అప్పుడు. ఇక పోయి అక్కడనే 1 నెల 2 నెలల దాకా ఆన్నే ఉన్న బాబుతోనే వచ్చిండి చూసి సప్పుడు కాకుండా పోయిండి. పోనీలే అనుకొని ఇక మేము సపరేకున్నా. వీళ్ళకి కూడా ఏం లేదు మేడం. నా తమ్ముడు అని భర్తకి ఇష్టం లేదు మీ తమ్ముడిని చేసుకోవటం.
ఫస్ట్ మీ తమ్ముడు అంటే ఇష్టం లేదు, మీ తమ్ముడిని కూతురికి ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు. ఉంది మేడం, ఉన్నాకనే అన్ని ఆయన చెప్తున్నాడు చెప్పినాం నేను మేడం. పెళ్లి చేసుకుని ఇప్పుడు ఆవిడని అంటుండు, నాకు waste, ఇప్పుడు నేర్చుకోని మేనరికము, అంటుండు మళ్ళీ మేనరికం ఎందుకు నా ఆయనకు కూతురికి? 3-4 సంబంధాలు వాళ్ళేమి వచ్చినాయి తిండి మేడం. పెట్టే పరిస్థితి లేదు, వాళ్ళకి ఆస్తి లేదు, అలాంటి వాడికి ఎందుకు ఇవ్వాలి నా బిడ్డని ఆయన అడుగుతున్నాడు. అట్లా కూడా బయట నుంచి 3-4 సంబంధాలు వచ్చినా కూడా చెడగొట్టి నా బిడ్డని ఇస్తాననే ఇచ్చిండు మేడం. ఇక ఇష్టం లేదని మరి ఉన్నోడు సపరేట్గా ఊకుంటే బాగుండు. మళ్ళీ ఆయనను తీసుకొచ్చి హైదరాబాద్ నుండి అంబులెన్స్ తోలేటోని తీసుకొచ్చి భూమి కవులు బట్టి 15-20 ఎకరాలు భూమి పట్టిండు మేడం. నేను చెయ్యలేను ఇదంతా, నువ్వు ఇక్కడ బండి తోలుకుంటా పట్టుకొని 20 లక్ష రూపాయలు పెట్టి బండి కొనిచ్చిండు మేడం. అశోక్ లైలాండ్ ఈ బర్రెలు ఈ పిల్లలు అంతా చూసుకొని 4 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం చూసుకుంటా ఇట్లనే పిల్లలను పాలు అమ్ముకొనే ఆయనను ఏం కూడా అడగకపోయేది. ఇటు పోయినా అటు పోయినా అంటే కొట్టుడే దెబ్బలేగా. మీ తమ్ముడు అల్లుడిగా వచ్చిన తర్వాత మీ ఆయనలో అన్ని తప్పులు కనిపిస్తున్నాయి అనేది అర్థమవుతుంది. ఎందుకు అట్లా అంటే ఇక నాకు అసలు యాస్ట రావట్లేదు. ఇక యాస్ట కొత్తాను మేడం. నాకు ఉండాలన్నా కూడా అసలు ఆయన కొట్టిన దెబ్బలు ఇచ్చేయి మొత్తం ఇట్లా అయిపోయింది. ఇగో ఈ పక్క దెబ్బలు మొన్న కొట్టిన దెబ్బలు కూడా ఇగో ఇలా నూసుకున్నాయి మేడం. ఎంతగానో అమ్మ నేనేం చేయను, ఈ ఒక్క పిల్ల ఒక్కతుంటే ఈ పిల్లను కూడా కొట్టుడు మొదలేసిండు, ఆ పిల్లను కూడా కొడుతూనే ఉండే. నేను ఎంతకని పడాలి మీరు చెప్పేది మంగమ్మ, నువ్వు కష్టపడకూడని టైంలో కష్టపడ్డావు, అప్పుడు బయట పోవాల్సిన టైంలో ఇంట్లోనే ఉండి ఆయన చూసుకుంటూ వచ్చావు. ఇప్పుడు ఇంకో అమ్మాయి పెళ్లి ఉంది కదా, ఇలాంటి టైంలో నువ్వు ఇప్పుడు భరించలేనని వెళ్తే అమ్మాయికి ఎలా పెళ్లి అవుతుంది? వచ్చిన కానీ ఒక్కసారి కూడా ఇంట్లో ఉండడు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాడు, ఎక్కడ పడితే అక్కడ పోతాడు. ఎటో పోతానని పోయి 2 లక్షలు అయినా మేడం. ఇక్కడ ఈ బోన్ బొక్క వాళ్ళకి బైక్ మించలు పెడితే అప్పు తీసుకొచ్చి పెడితే, ఇగో నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టినావు నువ్వు నాకు అప్పు? నాకు తెలియదు, ఆమె పోయింది అమ్మగారింటికి పోయింది, నాకు తెలియదు అని అప్పులో మా ఇంటికి తీసుకొచ్చింది మేడం. ఎందుకు నేను ఆయనకు మీరే కదా పెట్టింది, మరి నన్ను ఎందుకు అడుగుతారు? నేనేమన్నా తీసుకురాలేదు. 15 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని చేస్తుంటే ఈయనను రమ్మని పిలిపించుకొని నాకు ఎవరు చేస్తారు, నేను చేయలేను, ఇష్టం ఉండి చేసుకోరు, మీకైతే అక్కడ ఏం లేదు కదా, నేను ఈ రూట్లో బతుకు బండి తోలుకొని బతుకని తీసుకొచ్చుకొని 2 ఎకరాల మిర్చి, 4 ఎకరాల పత్తి, 4 ఎకరాల పొలం, 4 ఎకరాల పల్లికాయ ఇవన్నీ చేసి అన్ని చేసినాక దగ్గరకు వచ్చినాక అన్ని తీసుకున్నాడు. తోట ఏరిచిన ఒక్క పైసలు. అప్పుడు యాక్సిడెంట్ అయింది. 2వ అమ్మాయి పెళ్లి, ఆమెకు ఏమి ఇయ్యలేదు. ఒక 12 లక్షలు ఒప్పుకున్నాం మేడం. 12 లక్షలు ఒప్పుకొని 2 లక్షలు ఇచ్చిండు. 2 లక్షలు ఖర్చులకు అయినాయి. 4 లక్షలు పోయినాయి. 15 లక్షలు వచ్చినాయి. అప్పుడు భూమి అమ్ముతాను పెళ్లి చేస్తానని అప్పుడు ఇదే టార్చరు. 10వ తరగతి చదువుతాను ఆ పిల్ల. అయితే ఇట్లనే మహిళా సంఘాలు పెట్టినాక తీసుకొచ్చుకొని నేను ఇక మంచిగా చూసుకుంటా, నేను గొట్టను చేయనని వాళ్ళు పంపించిరు మేడం. నన్ను పంపించినాక వచ్చినాక అదే సంవత్సరంలోనే ఇక భూమి అమ్మిండు. సర్లే ఇక పిల్ల పెళ్లి చేస్తాను అంటాను కాబట్టి అమ్మిండు అనుకొని ఊకున్నా మేడం. ఆ పిల్లకి ఇచ్చిందంతా 2 లక్షలు కట్టినాం, 2 లక్షలు బంగారం, 4 లక్షలు పోయినాయి. 12 లక్షలు వచ్చినాయి. 12 లక్షలు వస్తే ఆయన వేరే ఆయన కాడ దాయబెట్టిండు మేడం ఆ డబ్బులు. ఈ డబ్బులన్నీ ఆయన అంటే ఉన్నేలే అన్నాడు. ఎందుకు దాచిపెట్టాడు పాపకి ఇవ్వకుండా? ఏమో మరి అదే నాకు తెలియక అడిగితే దెబ్బలు కొడతాను. నీకెందుకు, నువ్వు యాంచి తీసుకొస్తాను, నీకు డబ్బులతో నీకేం పని? మరి పిల్లకి ఇయ్యరాదు, మరి ఇస్తానన్న కాడికి ఒప్పుకున్న కాడికి ఇయ్యాలి కదా, మరి ఇవ్వకుంటే ఎట్లా అని అంటే తర్వాత ఇస్తా, ఇప్పుడు ఆ అప్పులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కట్టాలన్నాడు మేడం. ఇంకా సబ్జెక్ట్నే ఊకున్నాక మళ్ళీ పిల్ల పోయినాక పెళ్లి అయినాక సంవత్సరం అయినాక ఇక వాళ్ళు అడుగుతూనే ఉన్నారు మేడం. అడుగుతా అంటే మరి ఏంది ఇట్లా పైసలు అన్ని ఖర్చు చేస్తే అప్పటికి అయిపోయినాయి ఇక డబ్బులు అన్ని వేరే కాడ దాయబెడతాడు. మా అత్తమ్మ మా మామ సంపాదించిన ఆస్తి అది నా పేరు మీద మా మామయ్య చేసినా కూడా నన్ను నీ పేరు మీద సంతకం, నువ్వు నీ పేరు మీద ఉంది కాబట్టి నువ్వు సంతకం పెట్టాలి. నాకు నేనేం చేయాలి ఇప్పుడు? అయితే నా పేరు మీద వద్దు, మార్చుకోమనండి. నేను ఆయనతో భరాయించాలంటే నా వల్ల కాదు. పాపకి ఎలా చదివిస్తావు, ఎలా పెళ్లి చేస్తావు? ఎలా చదివించుకుంటాడు? ఆయన కన్నా పిల్ల కదా మేడం, ఆయన కన్నా పిల్లే కదా. మరి ఆయన కొడుతున్నాడు, ఆయన పట్టించుకోవట్లేదు, నిందలేస్తున్నాడు అని మీరే అంటున్నారు. ఆయన పేరు మీద రాసిస్తానంటున్నారు. మరి మీరు సపరేట్ గా ఉంటే ఆయన ఎలా చూసుకుంటాడు? ఎట్లా చూసుకుంటాడు అంటే మీరే చేయండి. ఇక నాకు అవన్నీ నాకు తెలియకనే కదా నేను ఇదంతా పెద్ద మనుషులు అంతా చెప్పినా కూడా ఎవరిని పట్టించుకోకుండా కొడుతూనే ఉండే. పిల్లని చదువుకొనియడా ఏం చేయడా? చిన్న పిల్లకి ఆ పిల్లకు 15 సంవత్సరాలు రాకముందు ఆమెకు పెళ్లి చేస్తే ఆమెకు ఇచ్చే కట్నం వేరే. ఆమెను కూడా పండగ కని తీసుకొచ్చి నేను ఇయ్యని కట్నం ఇయ్యలేదు. ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్లి? ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇప్పుడు వరకు 4 లక్షలు తప్ప ఏమి ఇయ్యలేదు. ఇక అయితే ఇట్లనే పండగ కని తీసుకొచ్చి ఇక నేను తోలను మీరు ఏం చేస్తారో చేసుకోపోరి, నేను దోలను పాపం నిన్ను కేసు పెడతా అది అని అల్లుతో పంచాయతీ చేసింది మేడం.
క్రికెట్ గురించి సచిన్ టెండూల్కర్ కి, లేడీస్ గురించి రానాకి. ఎందుకు వస్తాయి హైట్? బెడ్రూమ్ లో బల్బ్ మాస్టర్ కా? ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఐఫా ఉత్సవం ఈ ఆదివారం సాయంత్రం 5:30 మీ జెమిని టీవీలో. చాలా చిన్నోడివి కదా, మరి అలాంటి వాడికి ఆయన గల్లా పట్టుకునే రైట్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పెద్దరికం ఎక్కడి నుంచి వచ్చింది? ఏడిస్తే వాళ్ళు వచ్చి 10 గుంటల భూమి రాసిచ్చి మేము పంపించి వచ్చినాం మేడం. ఆ పిల్ల పోయి ఇప్పుడు 5-6 నెలలు అవుతుంది. మరి ఎట్టుంది ఏం సంగతి అని కూడా పిల్ల గురించి కూడా ఏం తెలియదు. మరి తమ్ముడు అంటే తమ్ముడు వస్తాడు పోతాడు, అక్కడనే ఉంటాడు. నువ్వు చేయబట్టి నువ్వే తీసుకొచ్చుకున్నావు పని. ఓకే, మరి ఇంకా 2 పిల్లలు ఉన్నారు కదా. సరే, స్వప్న అయితే తనను కొడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. అవును మేడం. మిగతా 2 కూతుర్లు కూడా తొందరగానే పెళ్లి చేశాడు, ఏం చూడలేదని మీరు చెప్తున్నారు. ఇక ఇట్లా భరాంచి మీరేమన్నా అంటే 25 ఏళ్ళు నెగిలంటే చాలా కష్టాలు పడుకుంటూ నెగిలిన మేడం. మా ఊరోళ్ళని కూడా అడగండి. మా ఊరోళ్ళు ఒక్కలన్నా ఇట్లా పలానా మనిషి మంచోడు అని చెప్పేటట్టుంటే నీ మంచిది కాదనేటట్టు. నేను ఆయన మంచోడు నువ్వు చెడ్డదాను నేను చెప్పట్లేదు. అట్లా పిల్లలు పుట్టిన తర్వాత ఆయన తాగటం, వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నప్పుడు అప్పుడే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటమో, పెద్ద మనుషుల్లో పెట్టడమో, లేదా విడిపోవాలనుకుంటే డైవర్స్ తీసుకోవడమో చేయొచ్చు. పోలీస్ స్టేషన్ 25 ఏళ్ళు 26 ఏళ్ళు కాపురం చేసి ఈ రోజు మీ ఇద్దరికి వయసు అయిపోయింది, ఇంకో పాపకు పెళ్లి చేస్తే ఏం పట్టించుకోకుండా ఆయన సోకు మీద ఆయన తిరిగితే నేనేం చేయాలి? ఏమన్నా అంటే కొడుతుండే. సరే వచ్చి గిది చేసుకున్నాం, గిద్దిందాం అనే ఆలోచన ఉంటే ఎవరికైనా ఏ బాధ ఉంటది. సైదులు, ఈ రోజు ప్రాబ్లం అంతటికి కారణం నువ్వే అనేది మీ మామయ్య చెప్పిన ఆరోపణ. ఎందుకంటే నువ్వు ఇంట్లోకి అల్లుడిగా వచ్చిన తర్వాతే తన భార్యలో మార్పు వచ్చింది. నువ్వు చెప్పినట్టు వీళ్ళందరూ ఆడుతున్నారు, ఆస్తి కోసమే నువ్వు అందరినీ ఆడిచ్చి బయటికి తీసుకొచ్చావు ఆయన అంటున్నాడు. నువ్వేమంటావు? అది చెప్తే ఎట్లా చెప్తే అట్లా, నేనేం చెప్పలేను మేడం. నాకైతే మాటలు రావు, సరిగ్గా మాట్లాడడానికి కూడా రాదు నాకు. వాళ్ళు ఇంకో 2 ఉన్నారు కదా మేడం, వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగినాక నన్ను ఏం చేయమంటే అది చేరి ఉండమంటే. ఎందుకంటే అతను చెప్పేది నువ్వు చాలా సార్లు ఆయన కొట్టావని చెప్పాడు. కొట్టే మనసే మేడం నాది. వాళ్ళ ఊర్లోకి వచ్చి అడగమని నేను ఎట్ట ఊర్లో అయితే పెద్ద మనుషులు వాళ్ళని పిలిపించి అడగండి. ఈ అమ్మాయికి రాత్రులలో ఫోన్ చేసి టార్చర్ పెడతావంట, అది అడిగితే తాగేసి వచ్చి కొట్టావంట. తాగుతా అంటే తాగుతా మేడం, 90 మంది వస్తే తాగుతా. తాగి అంటే నేను బండి నడుపుతా కదా మేడం, బండి కోసం అని నేను తాగినప్పుడు కూడా నా పని నేను చూసుకుంటా. నువ్వు నాకని కొడతావని చెప్పి నేను బిడ్డని కొడుతున్నా మేడం. ఇప్పుడు నన్ను కొట్టినా అడగని చెప్పండి. ఆమెను కొట్టావని చెప్పట్లా, ఈ అమ్మాయిని కొట్టావు. ఎందుకు కొట్టినా అంటే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న వచ్చి పిలవగానే వెళ్తున్నారని మీ అక్కని కొట్టావు, రక్తం వచ్చేలాగా ఈ అమ్మాయిని కొట్టావు అని చెప్తున్నారు. 6 నెలలు ఆయన నేను తీసుకుపోయి నా ఇంటి దగ్గర పెట్టుకొని, అయితే ఎప్పుడు 10 మందిని తీసుకొస్తాను, ఫుల్ తాగొస్తాను, గొడవ పెట్టుకుని పోతాను. అయితే నేను తోలనని చెప్పి నేను అన్నాక వీళ్ళు కూడా ఎందుకు మరి నా తమ్ముడికి ఇబ్బంది అవుతుందని చెప్పి వీళ్ళు పోదామని అనుకున్నట్టు. నేను ఇక్కడ ఉన్నా, నేను డ్యూటీ చేసుకుంటే ఇక్కడ ఉన్నా. నేను మీ తమ్ముడికి చెప్పినా అంత చేసినా పొమ్మని చెప్పింది, తీసుకురమ్మండి అని చెప్పిండంట వీళ్ళకి పెద్ద మనుషులు కూడా. నాకు చెప్పకనే చెప్పలేదు, మీకు ఇట్లా చెప్పి ఎందుకు తీసుకొచ్చింది, మీరు ఎందుకు వచ్చినా అని చెప్పి నేను తెల్లగా ఎట్లా పోయినా. నేను వచ్చి నాకు ఫోన్ అని చెప్పిందంట మా అక్క. ఫోన్ అని చెప్పుకుంటే నేను చెప్పలేదు, నువ్వు ఎందుకు రెడీ అవుతున్నావు అని చెప్పి నేను మాత్రం కొట్టినా మేడం. నాకు చెప్పకుండా పోతారా? మరి ఫోన్ చేశాను మామయ్య మరి ఇట్లా ఉన్నది, మరి ఇట్లా మా డాడీ వచ్చిండు అని చెప్పాలిగా మేడం. సో మీ అక్క తన హస్బెండ్ దగ్గరికి వెళ్తుంది, సో అతను మారి తీసుకొని వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు సంతోషంగా ఫీల్ అవ్వాలి. నీ మీద ఉంటే బర్డనే కదా. ఇప్పుడు వాళ్ళు కష్టాల్లో ఉన్నారో, ఆయన తరిమేసాడో లేదా కొట్టాడో బాధ పెడితే ఆమె వచ్చి ఉందంటే సరే తల్లిగారి ఇల్లు లాగా నీ దగ్గర ఉందంటే అర్థం ఉంది. అతను మారి మాటలు చెప్పి తీసుకెళ్లాలనుకున్నావు, నువ్వు సంతోషంగా ఫీల్ అవ్వచ్చు కదా. ఎందుకు కొట్టేవాళ్ళు ఇద్దరు? నేను 6 నెలల నుంచి చిట్టీలు కడతాను మేడం. ఎన్నడు కట్టమన్నా కానీ నేను కట్టాను, నాకు సంబంధం లేదు, వాళ్ళు వస్తే కడతాను అంటారు. ఆ మేడాల కన్నా చిట్టీలు ఏమన్నా కట్టి నాకు సంతోషంగా అనిపిస్తే నేనే తోలుతుంది మేడం ఇంటికాడ. మళ్ళీ వచ్చి 3 రోజులు కూడా ఉండకుంటే మళ్ళీ కొట్టి పంపిస్తుంది మేడం. మరి నిన్ను పెళ్లి చేసుకోవడం మీ మామయ్యకి ఇష్టం లేదనే సంగతి నీకు తెలుసా? నాకు తెలియదు మేడం. సరే నాకు ఒకటి కొడుకులు లేరు, బిడ్డలు లేరు, అన్ని నువ్వే కాదు అన్నట్టు చేయించారు. అప్పుడు గిట్ట అమ్మాయిలు నేను కూడా హైదరాబాద్ డ్యూటీ చేసుకుంటున్నా. సరేలే నేను ఇష్టం లేదని చెప్పినా, నేను కూడా అక్క బిడ్డను చేసుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. అయినా కానీ అందరు బలవంతంతో చేసిరు. నాకు చేసినాక కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు కష్టాలే మేడం. ఆ పెళ్లి ఎందుకు చేసుకున్నా అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇటు అక్క, అటు బావ, ఇటు కోడలు, ఇటు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. నాకే ఇంటికాడ 2 ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టి కూడా నేను నీ దగ్గర వచ్చి పని చేసిన. నేను వ్యవసాయం. మా అమ్మ మా నాన్న. ఇంకో అక్క ఉన్నది, ఆమె పిల్లలు కూడా నా ఇంట్లోనే ఉంటారు మేడం. మా బావ చనిపోయింది. మా బావ చనిపోతే 2 పిల్లలు నా ఇంట్లోనే ఉంటే నేను ₹1,00,000 ఇచ్చిన మన పెళ్లికి. ఇంకో అమ్మాయికి, ఆమె ఇంకో చిన్న అమ్మాయి ఉంటే ఆమె కూడా నేనే చదివిస్తున్నా నా ఇంటికానే. ఇక నేను ఇది చేస్తే కూడా నన్ను ఇట్లా అంటే నేను ఏం చేయాలి మేడం? నేను తిండి కూడా సరిగ్గా తింటలేను మేడం, తెలుసు మేడం.
సో ఈ రోజు నువ్వు ఆయన్ని కొట్టావని ఆయన చెప్తున్నాడు. ఆయన కొట్టావా లేదా? కాకపోతే గల్ల పట్టుకున్నాం కానీ కొట్టలేదు మేడం. ఎప్పుడూ కొట్టలేదు. కొట్టినామంటే ఆయన అక్కడ నువ్వు వాళ్ళని అందరూ కొడతానని చెప్పి నేను ఎప్పుడైనా పోయి చేసుకునేది అంతే తప్ప ఇరవై తీసుకోలే కర్రలు అనుకుని కొట్టుకోవాలి. మరి ఆయన కొట్టాడని చెప్తున్నాడు, నువ్వు క్యాచువల్ గా ఎప్పుడో ఒకసారి గల్ల పట్టుకున్నా, ఒకసారి ఇద్దరిని కొట్టినని చెప్పి నేను గల్ల పట్టుకున్నాను మేడం. ఎందుకంటే వాళ్ళ పెళ్లి అయినప్పుడు నువ్వు ఎంతోడివి? చిన్నవాడిని. చాలా చిన్నోడివి కదా. మరి అలాంటి వాడికి ఆయన గల్లా పట్టుకునే రైట్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పెద్దరికం ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ మీ అక్కన ఆ ఇంట్లో ఇచ్చినప్పుడు అతను మంచోడైనా చెడ్డోడైనా నువ్వు గౌరవించాలి. నీ గల్లా పట్టుకునేదానికి వయసు లేదు, అర్థమైందా? తర్వాత తను కన్న కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేశారు వాళ్ళు. అల్లుడుగా నువ్వు అణకువగా ఉండాలి, అంతేగాని అక్కన ఏదో అన్నాడంటే దానికి వేరే పద్ధతి ఉంటుంది. ఆయన ఎలా కంట్రోల్ చేయాలి, ఆయన చేసిన తప్పుకి ఏం శిక్ష వేయాలని. నీ వయసుకి నీకు సరిపోదు కదా నువ్వు చేసే పనులు. దానివల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయి కదా. మగవాడి ఈగో నీకు తెలీదా? నువ్వు మగవాడివే కదా. ఒకసారి ఈగో హట్ అయితే మళ్ళీ కలుస్తాయి కుటుంబాలు. ఆయనకు అర్థమయ్యేలాగా చెప్పు, ఎంత చెడ్డవాడైనా కూడా అర్థమయ్యేలాగా చెప్తే ఎక్కుతుంది. ఎందుకు వినరమ్మా? వినకుంటే ఎట్లా జరుగుతుంది ఇన్నేళ్ళు? కాదు, ఇప్పుడు మీ అక్క కూతురు వాళ్ళ నాన్న వదిలేసి మీ ఇంట్లో వచ్చి ఉంటే నీకు సంతోషంగా ఉందా? ఆడు లేనప్పుడు ఆడే ఉంటే గౌరవంగా ఉంటుంది కదా 10 మందిలో. సరే అట్లే చేయండి మేడం. ఇప్పుడు మీరు పంపించినాక 3 రోజులు దాకా మళ్ళీ ఫోన్ చేయండి మేడం. పరిస్థితి ఎట్లుందో మీకే తెలుసు. నీకు కలపాలి అన్న ఆలోచన లేదు అనేది అర్థమవుతుంది. ఆయన చెప్పేది నిజమవుతుంది. ఇప్పుడు ఆవిడ ఆస్తి కోసమే ఆవిడ పేరు మీద ఉంది కాబట్టి మీరు అందరూ ఒకటయ్యారనేది అర్థమవుతుంది. ఒక అల్లుడు చేతిలో దెబ్బలు తినే పరిస్థితి నువ్వు తెచ్చుకున్నావు అంటే ఎంతకన్నా దిగజారుడుతనం ఉందా? నీ ముందర పెళ్ళైనప్పుడు చిన్న పిల్లోడు వాడు ఈ రోజు నీ గల్ల పట్టుకున్నాడు అంటే నీకు అవమానం కదా. అలాంటి ప్రవర్తన ఎందుకు? ఈ తప్పులు లేకపోతే ఆ అబ్బాయికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? షర్ట్ పట్టుకున్న సెట్ పట్టుకున్న నా పిల్లల గురించి నా భార్య గురించి పట్టుకుంటుంది మేడం. నేను ఏమనంటే గట్టిగా మాట్లాడొద్దని చెప్తా, ఆయన కోపం వస్తుంది. వాళ్ళని కొడితే అతనికి బాధ కదా. కొట్టే విషయంలో ఆయన నువ్వేమన్నావు? నా భార్యని కొట్టాడు, నా కూతుర్ని కొట్టాడు, వాడికి ఏం రైట్స్ ఉంది అన్నావు. వాళ్ళ ఇంట్లో ఉండి చెప్పకుండా నువ్వు వచ్చే కొద్దికి నీ వెనక వెళ్ళారన్న ఆత్రంతో కొట్టాడు. ఆయనకి వాళ్ళ అక్క కూతురు, ఆయన కొడితేనే నీకేం రైట్స్ ఉన్నాయి అన్నప్పుడు మరి వాళ్ళక్క నువ్వు కొట్టినప్పుడు అతను ఎట్లా ఒప్పుకుంటాడు నీకేం రైట్స్ ఉన్నాయని అడగడా? ఈ రోజు నువ్వు 25 ఏళ్ళు సంసారం చేసిన నీ భార్య నీకు సపోర్ట్ చేయట్లేదు. నువ్వు కనిపెంచిన పిల్లలు కూడా నువ్వు మంచోడు కాదంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చింది చెప్పు? ఊరికే వచ్చేది కదా, ఒక రోజులో వచ్చేది కదా. కష్టం చేసి పెద్ద కూతురు రెండో కూతురు నీకు సపోర్ట్ చేస్తుందా?